నమస్తే, వెల్కమ్ టు టీవీ6 న్యూస్. సమాచారం మా కర్తవ్యం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఇందిరాభవన్లో పీవీ శత జయంతి వేడుకలు. సామాజిక కార్యకర్త నుంచి ప్రధాని స్థాయికి ఎదిగారన్న ఉత్తమ్. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో కరోనా కలకలం. ఎంపీడీఓతో పాటు 4గురికి కరోనా పాజిటివ్. వర్షాల రాకతో మన్యం ప్రజలకు మళ్లీ కష్టాలు. వాగు ప్రవాహంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గర్భిణీలు. మాస్క్ పెట్టుకోకపోతే చంపేస్తారా? ఏపీ ప్రభుత్వం మండిపడిన వర్ల రామయ్య. ఇక వివరాల్లోకి వెళితే మాజీ ప్రధాని పివి నరసింహారావు వరంగల్లో ఓ సామాన్య కార్యకర్తగా పనిచేసి ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు టీపీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాభవన్లో పివి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పివితో తనకున్న పరిచయాన్ని, ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఉత్తమ్. భూ సంస్కరణలు తెచ్చిన ఘనత పివిదేనని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని ఆదుకున్నది ఆయన సంస్కరణలేనని తేల్చి చెప్పారు. ఆయన చేసిన సేవలకు గాను ఉమ్మడి రాష్ట్రంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని కూడా తీర్మానం చేసినట్లు తెలిపిన ఉత్తమ్ 2023లో పీవీ స్ఫూర్తితో పనిచేసి తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పీవీ గారు వంగరలో ఒక కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు ఈ రాష్ట్రం, మనం అందరం కాంగ్రెస్ వాదులుగా ఏనాడు మర్చిపోమని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన పీవీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గారు మనకి ఎల్లప్పుడూ గర్వకారణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. పీవీ గారు నాకు వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం, నేను అభిమానించే వ్యక్తి. ప్రత్యేకంగా నేను రాష్ట్రపతి భవన్లో మరి ప్రెసిడెంట్ వెంకటరామన్, ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మతో పనిచేసేటప్పుడు పీవీ గారితో మరించి సన్నిహిత సంబంధం ఏర్పడ్డది. వారి యొక్క మరి మెమరీస్ ఎప్పుడు నాలో ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. పీవీ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి, భూ సంస్కరణలు తీసుకొచ్చి లక్షలాది మందికి మొదటిసారి భూమి ఇవ్వడం, మరి ఈ నేల, ఈ ప్రజలు ఎన్నడూ మర్చిపోరని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంత అద్భుతంగా పనిచేశారో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. వారు పుట్టుక నుంచి చనిపోయే వరకు కాంగ్రెస్ వాది అనే విషయం కూడా మనం గర్వంతో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఒక స్వాతంత్ర సమరయోధులు. మరి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, ఏఐసిసి అధ్యక్షులుగా వారు చేసిన పనులు మనం ఏనాడు మర్చిపోని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీధర్ బాబు గారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఆసియా ఖండంలో ద లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇన్ ది ఏషియన్ కాంటినెంట్ ఇన్ హైదరాబాద్ ఈజ్ నేమ్డ్ బై ది అర్లియర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫ్టర్ పివి నరసింహారావు అనే విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. పివి నరసింహారావు గారు కేంద్రంలో హోమ్ మినిస్టర్గా, డిఫెన్స్ మినిస్టర్గా, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా, హెచ్ఆర్డీ మినిస్టర్గా ఎన్నో అద్భుతమైన ప్రగతి పనులు ఈ దేశానికి అందించారు. భారత ప్రధానిగా భారతదేశం ఒక సీరియస్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు, వెన్ ఇండియా వాజ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ బ్యాంక్రప్సీ, పివి నరసింహారావు గారు బోల్డ్ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ దేశాన్ని ఆర్థికంగా ఆదుకుందనే విషయం మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. కొన్ని సంఘటనలు దేశాన్ని అభివృద్ధిలో ఆకాశమంత స్థాయికి తీసుకువెళ్లాయని చెప్తుంటాయి. అదే సమయంలో మరికొన్ని సంఘటనలు మనం ఇంకా అభివృద్ధిలో ఇక్కడే ఉండిపోయామా అని ప్రశ్నిస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ సంఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గూండాల మండలం జరిగింది. వర్షాల రాకతో మన్యంలో ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఊరు దాటాలంటే ఏరు దాటాల్సిన స్థితిలో 2 గర్భిణీలకు శుక్రవారం దారుణమైన అనుభవం ఎదురైంది. మండలంలోని రోళ్లగడ్డ గ్రామానికి చెందిన గర్భిణి ఈసం వనిజ అనే మహిళకు శుక్రవారం పక్కటెముకల్లో నొప్పి రావడంతో ఆమెకు ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులు భావించగా పొంగి పొర్లుతున్న మల్లన్నవాగు వారికి అడ్డుపడింది. దేవుడిపై భారం వేసి నానా ఇబ్బందులు పడుతూ ఆమెను కుటుంబ సభ్యులు 2 కలిసి వాగు దాటించారు. అయితే వాగు ఉధృతి మరీ ఎక్కువైతే ఆ గర్భిణీ పరిస్థితి ఏంటని గ్రామస్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గూడెంలోని అభివృద్ధిని చేస్తామని చెప్పిన పాలకులు ఇప్పుడు మాయమయ్యారని, అభివృద్ధి అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆ ఊరి వాసులు.
ఫార్మా విద్యను అందించడంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్ అగ్రగామిగా నిలిచిందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బాల్నగర్ పారిశ్రామిక వాడలోని నైఫర్లో నిర్వహించిన 8వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫార్మా విద్యను పూర్తి చేసిన 270 మంది విద్యార్థులకు మంత్రి సర్టిఫికెట్లు, పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నైఫర్ హైదరాబాద్ ఆల్ ఇండియా ఫార్మసీ కేటగిరీలో 5వ ర్యాంక్ సాధించినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకటించడం హర్షణీయమన్నారు. ఫార్మా విద్యను అందించడంలో నైఫర్ అగ్రభాగాన నిలిచిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నాయన్నారు. To be here today at the 8th convocation of NIPER Hyderabad. At the outset, my hearty congratulations to all young graduates for completing your studies in this prestigious institute with flying colors, which I am sure made your parents and teachers very happy and proud. Today is an important day in your lives and marks the beginning of a new chapter. I wish you all a great future, and I encourage you to face life's challenges with courage and tread the path of innovation, hard work, steadfastness in your efforts, which will make you truly successful. I am happy to note that NIPER Hyderabad is completing 13 years and has emerged as one of the most reputed institutions in the country. I would also like to congratulate NIPER Hyderabad for having secured 5th position in top 10 institutions of higher education in pharma category in India. This only reiterates the extraordinary work and commitment of the institute to education, research and innovation in the field of pharmaceuticals. I'm sure that your time at this prestigious institute must have been enriching and extremely rewarding. As we all have witnessed in the current pandemic situation, the pharmaceutical, diagnostic and healthcare sectors have emerged as a key sectors for the world. The situation has exposed the strengths as well as the weaknesses of these important sectors globally, which needs to be addressed and strengthened urgently. The situation also brought light the inherent strengths and resilience of the Indian pharmaceutical industry and the significant role it can play in current situation and also in any future healthcare situations. I strongly believe that bright pharmaceutical professionals like you will have a pivotal role to play in remaining and reshaping healthcare industry globally. Hyderabad and Telangana have played a vital and critical role in the Indian pharmaceutical revolution, which made the country not only self-sufficient in the medicine manufacturing, but also has made it the pharmacy of the world. Hyderabad today accounts for 40% of the total Indian bulk drugs and 50% of bulk drug exports to the world. We are known as the vaccine capital of the world, manufacturing more than 2 billion doses of vaccines every year and contributing to one-third of global vaccine output. We today have more than 800 life sciences companies, and this sector currently employs more than 120,000 pharmaceutical professionals. సంగారెడ్డి జిల్లాలో వట్పల్లి మండల కేంద్రంలో కరోనా కలకలం రేపింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీఓతో పాటు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కార్యాలయాన్ని శానిటైజ్ చేసి కార్యాలయాన్ని మూసివేశారు అధికారులు. సంగారెడ్డి జిల్లాలో వరుసగా నమోదవుతున్న కేసులు జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. అధికారులు కూడా కరోనా వైరస్ బారిన పడుతుండడం జిల్లా అధికార యంత్రాంగాన్ని కలవరానికి గురిచేస్తుంది. సంగారెడ్డి జిల్లాలోని వట్పల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీఓతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ 4 కార్యాలయ సిబ్బంది కరోనా బారిన పడడంతో కార్యాలయాన్ని అధికారులు శానిటైజ్ చేసి మూసివేశారు. అయితే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని అధికారులు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మిగతా ఉద్యోగులు సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు సూచించారు. 2 వారాల పాటు మండల ప్రజా పరిషత్ కార్యాలయం మూసివేసి ఉంటుందని ప్రజలే వారు కార్యాలయానికి రావద్దని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంటే ప్రజలు ఆరోగ్యాన్ని ప్రభుత్వం గాలి కుదిలేస్తుందని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం అన్నారు. వరంగల్ కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన కోదండరాం టీ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కరోనా పరీక్షలు చేస్తే తెలంగాణ ప్రభుత్వం కేవలం 2 లక్షల పరీక్షలే చేస్తుందని ఇప్పటికైనా పరీక్షల సంఖ్యను పెంచాలని కోరారు. కేఎంసీలో ఏర్పాటు చేసిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తామని ప్రకటించిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చిన విరాళాల వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మొత్తం వచ్చేసింది. కొంచెం 80% 70% ఇచ్చారు. వాళ్ళ అంటే 120 crores, 30 crores స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యం. ఇప్పుడు ఎక్కడ పని మిగిలిందండి? పని మిగిలింది సార్. వైరింగ్ అయిపోయింది సార్. ఫ్లోరింగ్ మొత్తం గోడలు డోర్స్ 90% ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్. ఫినిషింగ్ వర్క్స్ లో ఉన్నాం మేము. ఓకే. With the central fund, we could do lot of savings and all by maintaining and చేసి 90% of the building we have brought it. So only problem is that నిన్ననే పవర్ ఎనర్జీ సేవింగ్ 60 సప్లై కలెక్టర్ ఆయన అప్రూవల్ ఇచ్చారు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా అప్రూవల్ దానికి వెయిటింగ్లో ఉండాలి. కలెక్టర్ గారు యాక్షన్ తీసుకున్నారు, అప్రూవల్ ఇచ్చారు నిన్న. ఇచ్చిన తర్వాత ఈబీ వాళ్ళు ఎనర్జీస్ ఇచ్చారు సార్. ఇంకా రేపు నుంచి మా ఈబీ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇది మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటారు కదా, దాని ఇన్స్టాల్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. అశ్వారావుపేటలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలకు హాజరైన టీఆర్ఎస్ నేత జారే ఆదినారాయణ కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడారు. మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ రాజకీయాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా మారారని చెప్పారు. మున్సిపల్ ఐటీ శాఖ మంత్రిగా ఆయన శాఖలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఆ శాఖలను బలోపేతం చేస్తున్నారని ప్రశంసించారు. అటు పార్టీ కార్యకర్తలకు కూడా అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో మరింత బలోపేతం కావడానికి వారు తీసుకున్న నిర్ణయాలు మనం చూస్తూనే ఉన్నాం. గత 15 రోజుల క్రితం మన గ్రామంలోనే మడకం తమ్మయ్య అని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చనిపోయినప్పుడు వారికి 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా పార్టీ తరఫున రావడం జరిగింది. అది కూడా ఏ పార్టీ కూడా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రానికే పార్టీ సభ్యునికి ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో భరోసాగా ఉండటం అనేది ఇది ఒక నిదర్శనం. ఈరోజు రాష్ట్రమంతటి కూడా కేటీఆర్ గారి యొక్క జన్మదినం ఊరూరు వాడవాడల అద్భుతంగా ఈరోజు కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు ఒక పక్క ఇవన్నీ కూడా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండటంతో ఊరూరు వాడవాడాలు కూడా ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని మరి చేయడం జరుగుతూ ఉంది. మనందరి తరఫున వారికి ఆరోగ్యం ఉండాలని, నిండు నూరేళ్ళ ఆయుష్ వారికి కలగాలని మనందరి తరఫున వారికి తెలుపుతూ మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. కరోనాను రాష్ట్ర ప్రభుత్వం లైట్ తీసుకుంటుందని ఆమె విమర్శించారు. ఆక్సిజన్ కొరతతో అమాయకులు మరణిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఫోన్ చేస్తే వెంటనే అంబులెన్స్ వస్తుందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా అంబులెన్స్ ఆలస్యంగా వస్తుందని, దీంతో అప్పటికే కరోనాతో పేషెంట్లు చనిపోతున్నారని ఆరోపించారు ఆమె. మొన్న మనందరం కూడా చూసుంటాము, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ వెంటిలేటర్స్ పైన ఉన్న పేషెంట్లకి సరిగ్గా అందకపోవడం వల్ల దాదాపుగా 25 మంది చనిపోయినారని చెప్పి కూడా మనము టీవీ ఛానల్స్ లో చూడడం జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు బయోమెడికల్ ఇంజనీర్ ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సూపరింటెండెంట్ కి. వెంటిలేటర్స్ ద్వారా ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు, పేషెంట్లు చనిపోతారని చెప్పిన తర్వాత కూడా సిబ్బంది, గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది దాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల దాదాపుగా 25 మంది చనిపోవడం జరిగింది. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇది అందరం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం తప్ప, మన పార్టీ సభ్యులు తప్ప ఇంకెవరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు కూడా
ఎవరు లేరని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ప్రజలకి అవగాహన కలిగించడానికి ఏదైతే చేయాలో అవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా అంబులెన్స్ వీళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. అంబులెన్స్ మీరు ఫోన్ చేసిన వెంటనే వస్తుందని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. కానీ పొద్దున ఎప్పుడో ఫోన్ చేస్తే రాత్రి అంబులెన్స్ వస్తుంది. ఆ లోపల చాలా మంది చనిపోతున్నారని చెప్పి కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఈ రోజు మనము ఈ కరోనా టైంలో మనం కొన్ని డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంకొక డిమాండ్ మనం పెట్టాల్సింది ఏంటంటే యాక్చువల్ గా అయితే మనకి కోవిడ్ హాస్పిటల్స్ గా డిక్లేర్ చేసిన వాళ్ళైతే మా దగ్గర 800, 900 బెడ్స్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ కి చెప్పడం జరుగుతుంది. కానీ అన్ని బెడ్స్ వాళ్ళు పెట్టట్లేదు. 200, 300 పెట్టి 800 బెడ్స్ అని చెప్పి చూపిస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ బయటకు వచ్చి 10 రోజులు కానీ 15 రోజులకు ఒకసారి జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని బెడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఎన్ని బెడ్స్ యాక్చువల్ గా ఫుల్ అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ అవగాహన లేకపోవడం వల్ల కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా హలాహర్వీలోని ప్రజలు మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారని తెలుసుకుని స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు చెల్లించిపోయారు. ఇంకా ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులకు గురవ్వడం బాధాకరమని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 15 లక్షల నిధులతో మినరల్ ప్లాంట్ ను ప్రారంభించారు. కర్నూలు జిల్లాలో హలాహర్వీ మండలంలో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. సరైన త్రాగునీటి సౌకర్యం లేక ఫ్లోరైడ్ నీటిని తాగుతూ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కీళ్ల నొప్పులు, చేతులు, కాళ్లు చచ్చిపడిపోతుండటంతో పాటు ప్రజలు ఆరోగ్యానికి గురవుతున్నారని తెలుసుకుని ఆర్టీడీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హలాహర్వీలో మినరల్ వాటర్ ప్లాంట్ ను 15 లక్షల నిధులతో ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దల సహకారంతో స్థలాన్ని సేకరించి ఆర్టీడీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ దంపతులు 15 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలు నీటి గోసను తీర్చారు. ఈ వాటర్ ప్లాంట్ ను ఆర్టీటీ రీజనల్ డైరెక్టర్ షణ్ముఖరావు, మాజీ ఎంపీపీ నరసింహారెడ్డి, డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డిలు మినరల్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. గ్రామంలో ఈరోజు మరి ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం మేము ఈ గ్రామానికి వచ్చేటప్పుడు ఈ గ్రామంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునేటప్పుడు ప్రధానంగా నీటి సమస్య అని మాకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది అనారోగ్యానికి బారిన పడ్డారు. తర్వాత మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు వంగడం అనే విషయాలు మాకు తెలియజేయడము. దానికి ప్రధానమైన కారణం ఏమంటే ఫ్లోరైడ్ వాటర్ ఇక్కడ ఉండడం వల్ల, తర్వాత ఎక్కువగా వంకల్లోకి వెళ్ళి వాటర్ తెచ్చుకొని తాగడం వల్ల మరి ఇటువంటి అనారోగ్యాన్ని బారిన పడుతున్నారని తెలియజేయడము. తర్వాత ఉన్నవాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నవాళ్ళు ఎమ్మిగనూరు నుంచి ఆర్ఓ ప్లాంట్ నుంచి వచ్చే వాటర్ కొన్ని తాగలుగుతున్నారే కానీ అందరూ తాగలేని పరిస్థితి ఉంది. కాబట్టి అనారోగ్యం ఎక్కువ ఇక్కడ ఉంది. కాబట్టి ఫ్లోరైడ్ ఎక్కువగా ఇక్కడ ఉంది. కాబట్టి ఆర్ఓ ప్లాంట్ మాకు నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి వెంటనే మేము సంస్థ దృష్టికి తీసుకొని పోయి మరి మాకు చాలా తృప్తినిస్తుంది ఈ నిర్మాణం చేసినందుకు. దగ్గర మేము ఇది 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆర్ఓ ప్లాంట్. ఈ సందర్భంగా ప్రజలు అధినేతలైన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు, సిస్టర్ ఎన్ ఫెర్రర్ గారు, మాన్సు ఫెర్రర్ గారికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మాస్క్ పెట్టుకోలేదని ఓ దళిత యువకుడిని కొట్టి చంపేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ వేయాలి కానీ ప్రాణం పోయేలా చితకబాదుతారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారు, మరి వారందరినీ ఇలాగే కొడతారా అని ప్రశ్నించారు. ఏపీలో దళితులపై అరాచకాలు ఎక్కువయ్యాయని వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. దళితులు ఎక్కడ కనిపిస్తే అక్కడ తొక్కేయడంటూ ఏమైనా ఆదేశాలు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోకపోతే 500 ఫైన్ అన్నారు. పోనా ఫైన్ అన్న వేయాల్సింది, అతను మోటార్ సైకిల్ లాక్కోవాల్సింది. హాయిగుట్ట చచ్చేంత వరకు కొడతారా సార్ మాస్క్ పెట్టుకోతే? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ బ్రూటాలిటీ. ఏమిటి అరాచకం? గౌరవ ముఖ్యమంత్రి గారు మాస్క్ పెట్టుకోకపోతే కొడతారండి. మరి చాలా మంది పెద్దలు పెట్టుకోవట్లేదు మన ప్రభుత్వంలో. పెద్ద హోదాల్లో ఉన్న పెద్దలు కూడా మాస్క్ పెట్టుకోకుండా పరిపాలన చేస్తున్నారే. ఎంతో మంది పోలీస్ అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, ఎంపీలు అందరూ కూడా చాలా మంది మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నారే. వాళ్ళని కూడా చచ్చేంత కొడతారండి? లేకపోతే దళితుడిని మాత్రమే చచ్చేంత వరకు కొడతారా? మరి ఎంత స్మార్ట్గా ఉన్నాడండి వాడు, సినిమా యాక్టర్ లాగా ఉన్నాడు పాపం. ఆ కిరణ్ వాజ్ ఎ గుడ్ లుకింగ్ బాయ్, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. కొట్టడానికి చేతులలో వచ్చినండి. చచ్చేంత వరకు కొడతారా ముఖ్యమంత్రి గారు?
అందుకని ఏమైనా చీకటి సూచనలు డైరెక్షన్స్ ఏమైనా వెళ్ళినాయా? దళితులు ఎక్కడ కనపడితే అక్కడ తోసి అవతలేయండి, తొక్కేయండి మీ కాళ్ళ కింద ఏమైనా చెప్పారా సార్? అసలు మాస్క్ పెట్టుకోకపోతే చంపేటువంటి సార్. ఎట్లా మీరు ఎట్లా సమాధానం చెప్పుకుంటారు? దళిత జాతికి 10 లక్షలు ఇస్తే అయిపోయింది అనుకుంటున్నారా? 10 లక్షలు ఇస్తే సబ్సిడీ అయిపోయింది అనుకుంటున్నారా? ఏదో ఒక అటెండర్ ఉద్యోగం ఇస్తే సరిపోయింది అనుకుంటున్నారా? ఒక రోజున మీరు ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పవలసి ఉంటుంది వీటన్నిటికి కూడా. మాస్క్ పెట్టుకోని వాళ్ళందరినీ కొట్టాలంటే ఎవరెవరిని ఎంతమందిని కొట్టాలి సార్ ముఖ్యమంత్రి గారు? తుంగభద్ర ఆర్డీఎస్ రైట్ కెనాల్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనులను చేపట్టడం లేదని ఆరోపించారు బీజేపీ నేతలు. ఈ మేరకు తుంగభద్ర ఆర్డీఎస్ కుడికాలువను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠంతో కలిసి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి పరిశీలించారు. జిల్లా ప్రజలకు ఉపయోగకరమైన కాలువ పనులను చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని పురుషోత్తం రెడ్డి ఆరోపించారు. ఇకనైనా కుడికాలువ నిర్మాణ పనులను చేపట్టాలన్న ఆయన, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు వచ్చిన సందర్భంలో అంతా కూడా ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడటం కానీ ఎక్కడ కూడా ఉపయోగకరంగా లేదు. ఈ మధ్యన మనం చూసిన మంచి వర్షాలు కూడా ఉన్న రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అసలు నీళ్ళను సరిగా ఉపయోగించుకున్నటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. మనం నిజంగా ఇప్పుడు చూస్తుంటే ఈ యొక్క ఆర్టీఎస్ కాలువ మొట్టమొదటిసారిగా తుంగభద్ర నుంచి గేట్లో నీళ్లు తెరవకున్నా కూడా వరద నీరుతో ఈరోజు ఓవర్ఫ్లో అయి పారుతున్నటువంటి దృశ్యం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి రైట్ కెనాల్ని కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచి అంటున్నారు, కానీ దాన్ని ఎప్పుడు పూర్తి చేయలేదు. ఇదిగిన పూర్తి అయితే 3 అసెంబ్లీలు కూడా మంచి రైతులకి చాలా ముఖ్యమైన జీవాధార. కాబట్టి దీని గురించి పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు మీరు ఈ సందర్భంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి కెనాల్ వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో ఈ సమస్య ఉంది. రైట్ డైవర్షన్ స్కీమ్ కింద, రైట్ కెనాల్ డైవర్షన్ స్కీమ్ కింద, రాజోల్ బ్యాంక్ డైవర్షన్ స్కీమ్ కింద రైట్ బ్యాంక్ కెనాల్ కట్టాలని ఎప్పటి నుంచో ఉన్నది అది సమస్య. కానీ నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ రైతుల పక్షపాతి. నరేంద్ర మోడీ గారు రైతులకి ఎంత చేయాలో అంత చేస్తాడు. ఇంకా రాబోయే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఒక బిల్లు తెస్తున్నారు. రైతు తను పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇప్పటి వరకు ఏముందంటే రైతు పండించిన ఏదైనా కానీ, మిరప ఇక్కడ పండించిన, ఒడ్లు పండించిన ఏదైనా కూడా మన పక్క కర్ణాటక రాష్ట్రం తీసుకోవాలన్నా కూడా ఎన్ని ఆంక్షలు పెట్టాలో అన్ని ఆంక్షలు పెట్టారు. ఎసెన్షియల్ కమర్షియల్ యాక్ట్ కింద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లెవీ ప్రొక్యూర్మెంట్ లెవీ ఆర్డర్ కింద చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక వ్యాపారస్తుడైతే, ఒక వ్యాపారస్తుడైనా, ఒక ఇండస్ట్రియల్స్ అయినా తాను ప్రొడ్యూస్ చేసిన, తాను పెంచిన, దీన్ని చేసిన, ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ను విదేశాలకు పంపిస్తాడు. అమెరికాకు, రష్యాకు, ఎక్కడంటే పంపిస్తాడు. మరి రైతు దేశంలోనే తన ఇక్కడే అమ్ముకోవాలా, దళాది వాళ్ళ చేతుల్లో ఇరుకొని పోవాలని ఈ రాష్ట్రాలు చాలా కుయుక్తి పని రైతులకు చాలా నష్టం చేసినారు ఇన్ని సంవత్సరాలు. మన స్వాతంత్రం వచ్చిన 73 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ఈ వ్యాపారస్తులు ఎట్లయితే వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకుంటున్నారో, ఎట్లయితే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్స్ని, ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్ముకుంటున్నారో, అదేవిధంగా కూడా రైతు పండించిన పంట దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా అమ్ముకోదాటానికి ఒక చట్టం చేస్తారు. కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు టీడీపీ నేత భూపాల్ చౌదరి. ఆక్సిజన్ అందక కరోనాతో పోరాడి ప్రజలు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో భూపాల్ ఫ్యాక్టరీలో టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. కర్నూలు జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్లనే అమాయక ప్రజలు ప్రాణాలు వదులుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా వైద్య వసతులపై ఫోకస్ పెట్టాలని భూపాల్ చౌదరి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రజల పన్నులతోనే, ప్రజలు కట్టే డబ్బులతోనే రాష్ట్ర ప్రగతి అనేది జరుగుతుంది. అట్లాంటిది ప్రజలు కట్టే డబ్బు కావాలి, కానీ ప్రజలు కానీ చూడాల్సిన ఆరోగ్య పరిస్థితులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఆ బాధ్యతని విస్మరించిన ప్రభుత్వము మన జగనన్న ప్రభుత్వం. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈరోజు చాలా బాధ హృదయంతో నేను ఈరోజు చెప్తున్నాను. కారణం ఏమంటే, ఏదన్నా విపత్తు జరిగినప్పుడు రాష్ట్రాల్లోన ఒక వార్ రూమ్ అని ఫస్ట్ ఒకటి పెడతారు. సైక్లోన్స్ వచ్చినా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైనా వచ్చినా వార్ రూమ్ అని ఒకటి పెట్టి
ఆ వార్ రూమ్లోన దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ని, గవర్నమెంట్ అఫీషియల్స్ని, మినిస్టర్స్ని, ముఖ్యమంత్రి మానిటరింగ్ చేసేది ఒక రివర్స్. కానీ ప్రపంచాన్నే గజగజలాడించిన ఈ కరోనాకి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వార్ రూమ్ అనేది మాత్రం పెట్టలేదు. ఈ కరోనా మీద ఏ అధికారి స్పందిస్తాడో తెలియదు. ఇంకా ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నాడో తెలియదు. ఏదో ఒకటి ఎప్పుడవుతూ చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఒక సమీక్ష చేస్తాడు. సమీక్ష చేసి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది అని ఏ రోజైనా ముఖ్యమంత్రి ఆరాధించినాడు? లేదా ఏ ఒక్క క్వారంటైన్ కేంద్రం కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ మినిస్టర్లు కానీ పోనీ మీరు కానీ ఎంచగ్గా మనవళ్లతో ఆడుకుంటూ విశ్రాంతి తీసుకోవాల్సిన లేటు వయసులో ఆ బామ్మ రోడ్డు మీద కర్రలతో విన్యాసాలు చేస్తుంది. కాలే కడుపును కొట్టుకుంటూ ఆకలి తీర్చాలని వేడుకుంటుంది. అయితే అడుక్కోవడం అంటే ఊరికే డబ్బులు ఇవ్వమని అడగట్లేదు, తన ప్రతిభను మెచ్చి డబ్బులు ఇవ్వమని అర్జిస్తోంది ఈ బామ్మ. శత్రువులను మట్టి కరిపించే సత్తా ఆమె సొత్తు. ఆకలితో పోరాడేందుకు అదే ఇప్పుడు ఆమెకు ఆసరాగా మారింది. ఈ బామ్మ కర్ర తిప్పుతున్న విధానం చూస్తే ఈమె సామాన్యురాలు కాదని అర్థమైపోతుంది కదూ. మార్షల్ ఆర్ట్స్ తో ఎంతో ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం లేక పేదరికాన్ని అనుభవిస్తోంది తెలుస్తోంది. పట్టిడు అన్నం కూడా పెట్టలేని ఆప్తులకు దూరమై ఒంటరిగా బతుకుతూ తనకు తెలిసిన విద్యను నలుగురికి ప్రదర్శిస్తూ గౌరవంగా కడుపు నింపుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడే వైరల్ గా మారిన ఆమె ఆకలి విన్యాసం ఇప్పుడు ఎందరినో కదిలిస్తోంది. కర్రను చక్రంలా గిరగిరా తిప్పేస్తూ శత్రువులను మట్టి కరిపించే సత్తా ఆమె సొత్తు. ఆకలితో పోరాడేందుకు అదే ఇప్పుడు ఆసరాగా మారింది. నలుగురు తిరిగే రోడ్డుపై చెంగు బిగించి ఆమె చేస్తున్న కర్ర విన్యాసం చూస్తుంటే ఎవరైనా సరే ఆగి చూడాల్సిందే. 75 ఏళ్ల వయసులో పూణే వీధుల్లో ఆమె చేస్తున్న విన్యాసం ఇప్పుడు సెలబ్రిటీలను సైతం కదిలిస్తుంది. బాలీవుడ్ స్టార్స్ రణదీప్ కూడా టాలీవుడ్ నటుడు సోనూ సూద్లు ఆ బామ్మకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కై చూస్తూనే ఉండండి టీవీ 6 న్యూస్. సమాచారం మా కర్తవ్యం.